విషయాలు మీకు వస్తాయి. నాకు ప్రధానంగా ఈ స్వచ్ఛ భారత్ అవార్డుల విషయంలో కూడా త్వరలోనే నివేదిక రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది. అదేవిధంగా ఈ నెల 27 లేదా 29 నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని, ఫ్రీ కరెంటు, మార్చి మొదటి వారం నుంచి కరెంటు బిల్లులు అని చెప్పి కూడా ప్రచురించారు సార్. కరెంటు కట్ చేస్తే మాత్రం సస్పెండ్ చేస్తామని విద్యుత్ శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసినట్టుగా ప్రచురించారు. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాచివేత ధోరణిని అనుసరిస్తా ఉన్నది, ప్రజలను మోసపూరితంగా పాలిస్తా ఉన్నదని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న మనం కూడా మాట్లాడుతున్నాం. కొంత గైడ్ లైన్స్ కోసం కొంతమంది అంతర్గతంగా చర్చ జరుగుతాం, సమావేశం జరుగుతా ఉన్నాయి. నిన్న వాటి ఫలితమే నిన్న మీటింగ్ జరిగింది. సీఎం నేతృత్వంలో కేబినెట్ సభ్యులు అధికారులతో కూర్చొని చర్చించారు. 500కు గ్యాస్ కు అర్హులెవరు అనే విషయంలో కొంత స్పష్టతకు వచ్చిన ప్రభుత్వం ముందుగా వాళ్ళకి అమలు చేయడం, క్లియర్ కట్ గా ఎవరైతే అర్హులకు చేస్తా ఉన్నో కనిపిస్తా ఉన్నో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దరఖాస్తులు పరిశీలించిన తర్వాత దాంట్లో మళ్ళీ ఎంతమంది వస్తారు అనే విషయాన్ని చూసిన తర్వాత వాటిని ఇచ్చామని చెప్పారు. ఇప్పటికి డీలర్తో మాట్లాడండి, డీలర్లకు చెప్పండి, ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వండి, డీలర్లకు ఎప్పటికప్పుడు డబ్బులు చెప్పి కట్టాలో డబ్బులు అడ్వాన్స్ పెట్టండి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు. 27, 29 జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒకటి. రెండో అంశం 200 వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్. దీని విషయంలోనూ క్లారిటీ వచ్చింది ప్రభుత్వానికి. అయితే రేషన్ కార్డు లింక్ అని మొదట అనుకున్నప్పటికీ రేషన్ కార్డు లింక్ లేకుండా పేదవాళ్ళు ఎవరు అని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో పాటు రెవెన్యూ అధికారులు, మిగతా విభాగాల వాళ్ళు కోఆర్డినేషన్ లో వెళ్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా అమలు చేయాలి. అంటే రేపు మార్చి నుంచి బిల్లులు కట్టనవసరం లేదు. 200 లోపు విద్యుత్ అర్హులైన ఎవరైనా సరే పేద ప్రజలు టీపీఎల్ బిలో పావర్టీ లైన్ లో ఉన్న వారు ఎవరైనా సరే కట్టనవసరం లేదు అని ప్రభుత్వం కొంచెం నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రకటన అంటే రేపటి రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతారు. గ్యాస్ కానీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఫ్రీ పవర్, ఈ రెండు విషయాలు. మూడో అంశం వేసవి కాలం రానే లేదు, కరెంటు కోతంతో రాష్ట్రపతి అల్లలాడుతున్నారని చెప్పేసి విపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కానీ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం కానీ గత ఏడాది కన్నా ఈ ఏడాది విద్యుత్ పెరిగించాలి. అంటే విద్యుత్ డిమాండ్ ఏమైనా పెరుగుతుందో ఉత్పత్తి కూడా అదే స్థాయిలో పెరుగుతా ఉంది అన్నప్పుడు కోతలు లేవనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కొన్ని చోట్ల జనరల్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ అంటారు వాటిని, ఏఎంసీ అంటారు. ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ విషయంలో కూడా అంటే విద్యుత్ వైర్ వెళ్ళినప్పుడు చెట్లు పెరిగి కొమ్మలు తాగడం, వీటిని కొట్టేయడానికి ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు పవర్ కట్ చేయడం, ఆ ఏరియాలో ఆ సబ్స్టేషన్ పరిధిలో కానీ ఆ 11 kV 33 kV ఆ ఫీడర్ పరిధిలో కానీ ఇంకొంత పవర్ కట్ ఆపుతారు, పవర్ ఆపుతారు అంటే. అయితే ఇంత సంబంధించి ముందే ప్రకటన చేస్తుంటారు అధికారులు, పలానా ఏరియాలో ఈరోజు మెయింటెనెన్స్ వర్క్ ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి పనుల కోసం ఈ పవర్ ఆపుతున్నాం, పలానా గురించి పలానా వినియోగదారు గ్రహించడం అని చెప్పేసి వీళ్ళు ఇస్తా ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆరాధనగా కొన్ని జరుగుతూ ఉంటుంది. ఓ పోల్ పడిపోయిందనో, పోల్ బాగా తీసుకెళ్ళిపో ఏదో జరుగుతూ ఉంటుంది, ఇట్లాంటి కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే లాగ్ బుక్ లో మెయింటైన్ చేయట్లేదు.